యేసు రక్తంలో కడగబడ్డాను. యేసుక్రీస్తు రక్తము నా ప్రతి పాపమును కడిగి నన్ను పవిత్రపరచును. యేసు రక్తము నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచును. యేసుక్రీస్తు రక్తము నా ఆత్మలో ఉన్నది. యేసుక్రీస్తు రక్తపు ముద్రలు నాపై ఉన్నవి. దేవుని శక్తి చేత నేను కాపాడబడుచున్నాను. యేసు ప్రభు నా ఆత్మలకు కాపరి, నా ఆత్మలకు అధ్యక్షుడు. హల్లెలూయా. యేసే నా ప్రభు, యేసే నా రక్షకుడు, యేసే నా దేవుడు. హల్లెలూయా. ఆయనను రక్షించను, నా పేరు జీవగ్రంథంలో ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు వల్ల దేవుని కనుగ్రహించబడిందో అది ఒప్పుకుంటే స్థిరపరచబడింది. యేసు ప్రభువుల విశ్వాసం వల్ల నువ్వు దేవునికి నువ్వు ఏం చేయబడ్డావో అది ఒప్పుకుంటే అది నీకు స్థిరపరచబడింది. దేవుడికి చేస్తే మేలను బట్టి ఏం మేలు చేశాడో అది ఒప్పుకొని కృతజ్ఞాస్తులు చెల్లించడం బట్టి దాంట్లో ఆ దీవెనలో స్థిరపరచబట్టమే కాదు, కృతజ్ఞతాస్తుత మూలముగా దీవెనలు దేవుడు విస్తరింపజేశాడు. ప్రతి మేలుకు ముందు ప్రార్థన చేయండి. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. అది వచ్చిన తర్వాత కాహం. నీ సమస్య, నీ అవసరంతో నువ్వు ఏం చేస్తావు? తొందరపడతావు, ఆందోళన పడతావు, కలవరం చేస్తావు. బ్రదర్స్ ప్రార్థన చేయండి, సిస్టర్స్ ప్రార్థన చేయండి, ఫాస్టింగ్ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది ఉట్టికినే ఎవరైనా బిలీవర్ కనబడితే ఏం మాట్లాడదు, అక్కడ ప్రార్థన బ్రదర్ ఉత్తది ఊరికనే. అదేంటే విశ్వాసం అలవాటు పడ్డ మాటలు ఊరికనే వాళ్ళకి అవసరం ఉండదు కానీ ఊరికే మాకు ప్రార్థన. సరే మంచిది, ఏదో లే మంచి మాటలే కదా పలికేది, అది ఎట్లా పలికినా కానీ నేనేమో చెప్తున్నా. దేవుడు మనకు చేసే మేలకు కృతజ్ఞత చెల్లించినప్పుడు అది స్థిరపరచబట్టమే కాదు, దేవుడు మయపరచబట్టమే కాదు, దేవుడు సంతోషించడం మటుకే కాదు, నువ్వు చెల్లించే కృతజ్ఞతాస్తుల మూలంగా నీకు కలిగే కృప, నీకు కలిగే మేలు విస్తరించబడుతుంది. పౌలు చెప్పాడు ఈ మాట, కృతజ్ఞతాస్తుల మూలముగా అవి విస్తరించబడటం జరిగింది. నీ జీవితంలో ఎప్పుడైనా సరే నీకు ఒక అవసరం వచ్చినప్పుడు ప్రభా అని ప్రార్థన చేస్తే అవసరం తీరిన తర్వాత ప్రభా నా అవసరతలో నీకు బొర్ర పెట్టగా నాకు ఈ అవసరం తీర్చినందుకు నీకు స్తోత్రం, నీకు వందనములు, నీకు స్తుతి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్పినవా, చెప్పిన దానికి ఏం చేస్తాడు తెలుసా? నెక్స్ట్ దీవెన కొరకు దేవుడు నువ్వు చెల్లించే స్థుతులే డోర్స్ ఓపెన్ చేసి పెడతాయి. దేవుడికి స్తోత్రం. దేవుడు ఇచ్చే దీవెనలకు ద్వారం తెరిచేది గత కాలంలో చేసిన మేలను బట్టి కృతజ్ఞత చెల్లించడం, డోర్స్ ఓపెన్ చేయడం. ఇది మర్చిపోవద్దు. సింపుల్ వేలు ఉంటాయి బైబిల్లో కొన్ని దీవించబడ్డాయి. దేవుడు దీవించు, నీ కంటోడం కనబడ్డా మన దీవించు, నువ్వు దీవించవద్దు. ఎంత సింపుల్. కంటసేపు ప్రార్థన చెప్పలే, అబ్రామా నేను దీవించు అని దీవిస్తాడు. ఎందుకు? దేవుడు అబ్రాహామును దీవించాడు. దేవుని చేత దీవించబడ్డ వాడిని నువ్వు దీవిస్తే నువ్వు దీవించబడతావు. ఇది ఏమైనా బరువా? దీనికైనా 100 రూపాయలు ఖర్చు అయిద్దా? అంటే ఏంటి? దేవుని చేత ఒక వ్యక్తి ఆశించబడ్డావు అటు నీకు అర్థమైంది. అతను నువ్వు ఆశీర్వదిస్తే నువ్వు ఆశించబడతావు. ఎంత ఒకడు కష్టపడతాడు ప్రార్థనలు చేసి, రాత్రంతా నన్ను ఆశిస్తే గాని పోరియను, ఆశిస్తే గాని పోయి, రాత్రంతా కష్టపడితే తెల్లారటప్పుడు దీవించిపోయాడు ఆయన దేవుడు. ఆయన చూడగానే ఇప్పుడు ఏమర్థమైంది? ఇతడు ఆశించబడ్డ వ్యక్తి అని. కానీ దేవుని చేత ఆశించబడటానికి అత్యధికంగా ఆశించ కాడబెట్టి చిన్న కష్టం కాదు అది, రాత్రంతా పెనుగులాడే కష్టం చేసాడు. అటువంటి వాడు ఆశించబడ్డు నీ కంట కనబడ్డా? యాకోబుడు దేవుడు ఆశించుడుగా కాదు. ఆయన రాత్రంతా కష్టపడే దీవుల్లో ఒక్క మాట ఆయన దీవించి నువ్వు కొట్టేస్తున్నావు. ఒక్కరిని కష్టపెడతాడు, అనేకల్ని ఈజీగా దీవెన పొందినట్టు చేస్తాడు. అవరా కదా బైబిల్ విధానం అంతది. జైల్లో పౌలు శీలలు గాయాలతో ఉన్నారు, దెబ్బలతో ఉన్నారు, శరీరం అంతా కాళ్ళకు చేతులకు సంఖ్యలు ఉన్నాయి, లోపల నెట్టిపారే తలుపులేసి జైల్లో ఒక్కొక్కడు గడ్డాలు పెంచుకొని దొంగలు, దోచుకునేవారు, హంతకులు వాళ్ళందరూ ఇరవర్ర కొత్త కేసులు వచ్చి కొంచెం చూస్తున్నారు. చూస్తే వీళ్ళే చేస్తారు, మోకరించి కాళ్ళకు చేతులకు బొండల సంఖ్యలు ఉన్నాయి. వాళ్ళు పాడుతున్నారు, యేసునంది రక్షణ మనకు హల్లెలూయా పాడుతుంటే ఇదేం రా దెబ్బలలో వెళ్ళి పాటలు పాడుతున్నారు, అందరూ చూస్తున్నారు. వాళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అయిపోవట్లే అట్లే అంటున్నారు. దేవుని సన్ని దిగొచ్చి వాళ్ళందరినీ అటెక్షన్ తీసుకొచ్చి ఏం పాడుతున్నారు రా, ఏం ప్రార్థన చేస్తున్నారు చూస్తే ఆ ప్రార్థనలు వీళ్ళ రక్షణ కొరకే, వీళ్ళ బంధకాలు విడిపోవటానికే, వీళ్ళ హార్ట్ టచ్ అయిపోయింది. అట్లే ఉన్నారు. దెబ్బకి ఏమైపోయింది? వారి పాపవసత వారు గ్రహించిన వారి అంతరంగంలో ఒప్పుకోగా వారి పాటలు ప్రార్థన కాకమునిపై ఏమైపోయింది? ఖైదీలు విలుచుడని అందరి బంధకములు ఊడాయి. వీళ్ళు బంధకాలు ఏం కష్టపడితే వీళ్ళు బంధకాలు ఊడిపోయినాయి. భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు అదిరిపోయినాయి, తలుపులు తెరవబడ్డాయి, వీళ్ళు బంధకాలు తెగిపోయినాయి. వీళ్ళు ఏం చేశారు? ఒకరోజు ఫాస్టింగ్ ఉన్నారా, దేవుని ప్రార్థన చేసిర్రా, ఏమన్నా తలుపులు పగలగొట్టిర్రా, భూమి దంతే భూకంపం వచ్చిందా? మరి ఏమైంది? వీళ్ళు బంధకాలు ఎందుకు ఓడిపోయినాయి? ఏం కష్టం చేశారు? ఏం చేశారు? కష్టపడ్డది వాళ్ళు ఇద్దరు. వీళ్ళకు సహాయం చేయడానికి దెబ్బలు తిన్నారు, వీళ్ళు సహాయం చేయడానికి కొడాలతో దెబ్బలు తిన్నారు, బెత్తాలతో దెబ్బలు తిన్నారు, కాళ్ళకు చేతులు సంఖ్యలు వేయబడి మెడలు పెట్టబడి లోపలికి నెట్టి వేయబడ్డారు. తన్నులు తిని దెబ్బలు తిని వారు మంచివారు నేరస్తుల వల్ల ఎంచబడ్డ వారి అన్యాయం తీర్పు పొందిన వారి చెరసాల వేయబడి వాళ్ళు చేసే ప్రార్థనలు బట్టి వీరందరూ ఉచితముగా ఒక్కడ కష్టపడితే యాకోబు రాత్రంతా కష్టపడితే ఆయన దీవించబడతారు.
చూడండి, వీరు దెబ్బలు తిని ప్రార్థన విజ్ఞాపనలు చేస్తే మిగతా వాళ్ళందరూ ఉచితంగా విడుదల పోతారు. చూడండి, ఉచితంగా రక్షణ పోతారు, ఉచితంగా విడుదల పోతారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు తల నుంచి అరికల వరకు గాయపరచబడగా అన్ని తరాల వారు ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థపోతుని అని చెప్పగలిగితే వారు స్వస్థపోతారు. ఎట్లా? ఎంత ఖర్చు అయింది? అది నమ్మి చెప్పడానికి ఎంత ఖర్చు అయింది? ఆయన స్వస్థ నిమిత్తం గాయపరచబడను, ఆయన పొందిన గాయాల చేత నేను స్వస్థపరచబడ్డాను అని చెప్తే నీకు ఎంత ఖర్చు అయ్యేది? అది రావయి గుర్తు. డాక్టర్ గుర్తుకొస్తాడు. ఎవరైతే డాక్టర్ గుర్తుకొస్తాడు, డబ్బులు రెడీ చేసుకుంటారు. డాక్టర్ ఆపరేషన్ అవసరం లేకున్నా ఇక్కడ చిన్న సర్జరీ చేయాలా 50,000 అయితే అంటే, కానీ ఇది గుర్తుకు రాదు. డాక్టర్ గుర్తుకొస్తాడు, ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు, హాస్పిటల్ పోవడానికి డాక్టర్కి ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన పొందిన గాయాల చేత నేను స్వస్థపరచబడ్డా అనే వాగ్దానం మనకు గుర్తుకొస్తుందా? రాదు. అది ఖర్చు కాదు కదా. ఖర్చు పెట్టాల్సిన జల్దీ గుర్తుకొస్తాయి, ఉచితంగా వచ్చేటి గుర్తుకు రావు. ఎంత ఈజీ. అందరు చెప్పండి, యేసు ప్రభువా నా స్వస్థత నిమిత్తము నువ్వు గాయపరచబడ్డావు, నువ్వు పొందిన గాయముల చేత నేను స్వస్థపరచబడ్డాను. యేసు ప్రభువా నువ్వు పొందిన గాయముల చేత నేను స్వస్థపరచబడ్డాను, నేను స్వస్థపరచబడ్డాను, నేను స్వస్థపరచబడ్డాను, నేను స్వస్థపరచబడ్డాను. హల్లెలూయా. నేను చెప్పించినందుకు చెప్పడం మటుకే కాదు, ఇది అలవాటు చేయడానికి, నేర్పడానికి విధానం. మీకు అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలా. దాదాపు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి మానవ శరీరధారి వచ్చాడు. కన్యకని మరి గర్భాన పరిశుద్ధాత్మ వలన ఆయన శరీరంలో గాయపరచబడ్డాడు నా స్వస్థత కోసం. ఆయన పొందిన గాయాల చేత నాకు స్వస్థత కలిగింది అని చెప్పాలి.